ఇక్కడ చూడండి, అసలు ప్రజావాణి తీసుకొచ్చింది ఎందుకండి? కాంగ్రెస్ గవర్నమెంట్ నిజంగా చాలా గొప్పగా ఆలోచించి ప్రజల సమస్యలు నేరుగా అధికారులను కలిసి అక్కడికక్కడే వాటికి పరిష్కారం చూపించడానికి మార్గం కోసం ప్రజావాణి అనే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. నిజంగా చెప్పాలంటే చాలా అద్భుతమైన కార్యక్రమం కూడా. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి? అది ఎటుపోతుంది, ఏమవుతుంది అంటే పరిష్కారం కోసం కాదు, బేరసారాల కోసం. ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తున్నారా, మీ ఫిర్యాదు బేరర్ చెక్గా మారిందేమో. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా ఈజీగా చెప్పాలంటే, నేనున్నాను, పలానా నేను వెళ్ళి పలానాడు ఒకటి నా స్థలాన్ని కబ్జా చేశాడండి అని చెప్పి నేను కంప్లైంట్ ఇస్తాను. సహజంగా అయితే ఏం చేయాలండి? అధికారులు కంప్లైంట్ తీసుకొని విచారణ చేయాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే కంప్లైంట్ తీసుకొని, నా దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు. నేను వెళ్ళిపోయిన తర్వాత పలానా వాడికి ఫోన్ చేసి, పలానా సాయి వచ్చి నీ మీద కంప్లైంట్ చేశాడు, నువ్వు ఇక్కడ ఇలాగా ఆక్రమించావంట కదా, లేకపోతే పలానా వైలేషన్ చేసావంట కదా, మరి ఏంది కథ ఏంది, నీ మీద చర్యలు తీసుకోమంటావు, మరి ఏమైనా సెటిల్ చేసుకుందామని అడుగుతున్నారంట. అంటే ఒక బాధితుడు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్పై చర్యలు తీసుకోకపోగా అవతల పార్టీ వాడితో డీల్ మాట్లాడుకుంటున్నారు చక్కగా మన ప్రభుత్వ అధికారులు. అంటే మన సమస్యలు చెప్పుకుంటానికి వెళ్తే వాళ్ళకి అది మన చేతిలో చెక్ పెట్టినట్టు అవుతుంది. సమస్యలు మనకి పరిష్కరించకపోగా కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నారు వీళ్ళు. ఇంకో హైలైట్ పాయింట్ తెలుసా? ఇప్పుడు ఎక్స్పర్ట్ ఉన్నాడు కదా, వాడు ఒకసారి లంచం ఇచ్చాడు అధికారికి, అయిపోయింది కదా ఇంకా అనుకున్నాడు. అధికారి మారిన తర్వాత ఇంకోటి వస్తున్నాడు, వాడు కూడా మళ్ళీ ఫ్రెష్గా తీసి మళ్ళీ పిలుస్తున్నాడంట లంచం ఇవ్వమని. ఒకే కేసుకి ఒకే దానికి ఎన్నిసార్లు లంచాలు ఇవ్వాలరా బాబు అని చెప్పి వీళ్ళు మొత్తుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఇంకొన్నిసార్లు అయితే సార్ పలానా వాడు నా ల్యాండ్ కబ్జా చేశాడు సార్ అని కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే, సెటిల్మెంట్ చేసుకొని వాడితో నేను మాట్లాడతాను, మీరు సెటిల్మెంట్ చేసుకొని నువ్వు కొంత కమిషన్ నాకు అని చెప్తున్నట్టు అధికారులు. ఇదేంటి ప్రజావాణియా, పబ్లిక్గా సెటిల్మెంట్లు చేసే ప్లేసా ఇది? చెప్పండి. పబ్లిక్ సెటిల్మెంట్ ప్లేస్ ఇది, ప్రజావాణి కాదు ఇది, పబ్లిక్ సెటిల్మెంట్ ప్లేస్ అని చెప్పి దీని పేరు మార్చండి. అరే ఏదో సామాన్యులు, అధికారులను కలవలేని వాళ్ళు, ప్రజలు, రైతులు వీళ్ళందరూ సమస్యలు చెప్పుకుంటారని ఏర్పాటు చేసిన ఒక ప్రజావాణి ఏమైంది ఇప్పుడు? చక్కగా చెక్గా మారింది. మనం ఇచ్చే కంప్లైంటే వాళ్ళకి చెక్, బ్లాంక్ చెక్. వాళ్ళకి నువ్వు కంప్లైంట్ ఇచ్చావా, అది తీసుకెళ్ళి అవతలతో మాట్లాడుకుంటున్నా, డీల్ సెట్ చేసుకుంటున్నాడు. నీ కంప్లైంట్లానే ఉండిపోతుంది. ఇదే జరుగుతుంది ఇక్కడ మొత్తం అన్ని చోట్ల. ప్రజావాణి ప్రతి సోమవారం జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలు నేరుగా వెళ్ళి తమ సమస్యలు చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ ప్రజావాణి కార్యక్రమం ప్రజల ఆశలు నీరుగార్చి అధికారులకు మాత్రం జేబు నింపే సాధనంగా మారుతుంది. అధికారులకు మాత్రం చక్కగా జేబులు నింపుతుంది. ప్రజావాణిలో దాఖలైన ఫిర్యాదులు అక్రమార్కులకు వ్యతిరేకంగా కాకుండా వారి నుంచి లంచాలు వసూలు చేసేందుకు ఒక సాధనంగా మారిపోయాయంట. ఉదాహరణకు ఒక అక్రమ నిర్మాణంపై ఫిర్యాదు వస్తే ఆ నిర్మాణదారుని బెదిరించి కేసు లేకుండా చేస్తామని చెప్పి భారీగా డబ్బులు లాగేసుకున్నారని సమాచారం. అంతేకాకుండా ఒక అధికారి బదిలీ అయితే కొత్తగా వచ్చిన అధికారి అదే ఫిర్యాదుపై మళ్ళీ కొత్తగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారట. ఒకే సమస్యకి ఎన్నిసార్లు లంచం ఇవ్వాలని బాధితులు ప్రశ్నిస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీరు అర్థం చేసుకోండి. మరి ఏం చేయాలి దీనికి అంటే, ప్రజావాణి ఇలానే జరిగితే కనుక ప్రజావాణిపై ప్రజలకు నమ్మకం పోద్ది. ప్రజలకు నమ్మకం పోవటం తర్వాత అసలు ఇక కంప్లైంట్ ఇవ్వద్దురా బాబు, అటు ప్రజావాణి వైపు చూడొద్దురా బాబు అనే పరిస్థితి జనం వచ్చేస్తున్నారు. కాబట్టి దీనికి ఏం చేయాలంటే ఒక వ్యక్తిని నియమించాలి, దీనికి ఒక కమిటీని పెట్టాలి. ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయి, ఎన్ని పరిష్కారం అయ్యాయి అనేది ఒక బోర్డు పెట్టాలి. ఒక డిస్ప్లే బోర్డు లాగా ఏర్పాటు చేస్తే ప్రజలకు కూడా కంప్లైంట్స్ ఇవ్వడానికి వెళ్ళటానికి ఇష్టపడతారు. లేదంటే ఎలాగైతే ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని హైడ్రా లాంటి వాటిపైన ప్రజల నమ్మకం ఎలాగైతే పోయిందో, అలాగే ఈ ప్రజావాణి లాంటి వాటిపైన కూడా ప్రజలు నమ్మకం కోల్పోతారు, అటువైపు చూడటానికి కూడా భయపడతారు. ఇదే పరిస్థితి ఉంటుంది. సో తప్పు చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారాన్ని పారదర్శకంగా పర్యవేక్షించే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ప్రజావాణి ప్రజల కోసం ఉందా, అధికారుల జేబులు నింపడం కోసం అనే ప్రశ్నకి ఇప్పుడు ప్రతి ఒక్కరి మదిలో మెదులుతుంది. ఈ ప్రశ్నకు ప్రభుత్వం మాత్రమే సమాధానం చెప్పగలదు. మీరు ఎప్పుడైనా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారా? చెప్పండి. ఎవరన్నా మా వీడియో చూస్తే కామెంట్లో పెట్టండి. మీరు కూడా ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే మీ ఫిర్యాదు రిజాల్వ్ అయిందా, అంటే మీ సమస్యకి పరిష్కారం దొరికిందా,
లేకపోతే ఎక్స్ పార్టీ వాళ్ళతో అధికారం ఎవరైనా డీల్ సెట్ చేసుకున్నాడా, లేకపోతే మీతోనే ఓపెన్గా సెటిల్మెంట్ చేపిస్తా అని చెప్పి ఏమైనా ఆఫర్ చెప్పాడా? ఇలాంటిది ఏమైనా జరిగితే మాతో షేర్ చేసుకోండి. ఖచ్చితంగా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం.